ఏళ్ళు వచ్చినా అమ్మ పక్కన కూర్చొని ముడతలు పడిపోయిన అమ్మ చెయ్యి తీసుకుని, మెత్తగా ఉన్న అమ్మ చెయ్యి చేతిలో పట్టుకుని, బోసి నోటితో నవ్వుతున్న అమ్మతో మాట్లాడుతున్నప్పుడు కొడుకు పొందేటటువంటి ఆనందం వర్ణనాతీతం. చిన్నతనంలో కానివ్వండి, వయసు అయిపోయాక కానివ్వండి, అమ్మ కోరేది పిల్లవాడి భద్రత. తన ప్రాణం పోయినా పర్వాలేదు, పిల్లవాడు బాగుండాలని కోరుకుంటాడు. అమ్మ అన్న మాటలోనే ఆ త్యాగం ఉంది. లోకంలో ఏ వ్యక్తి అనడు, అమ్మ ఒక్కతే ఓ మాట అంటుంది. నా ఆయుర్దాయం కూడా పోసుకొని నువ్వు బ్రతకరా నాన్న అన్న మాట అనగలిగినది అమ్మ ఒక్కటే. అటువంటి అమ్మ సౌందర్యం, అమ్మని చూస్తే చాలు ఆనందం. అటువంటి అమ్మ సౌందర్యం కాబట్టి ఇంకా అమ్మకి పేరక్కర్లేదు, సౌందర్య లహరి. ఆ అమ్మ స్మృతిలోకి వస్తే చాలు, అమ్మ గుర్తొస్తే చాలు, పరమానందం. అది అమ్మ లావణ్యం. అందుకే ఆ అందం చెక్కు చెదిరేది కాదు. అది అందము అంటే ఏదో కాలగతిలో వెళ్ళిపోయేది కాదు. అది ముడతలు పడిపోనివ్వండి, ఓపిక ఉండనివ్వండి, ఓపిక లేకపోనివ్వండి, నీరసంతో ఉండనివ్వండి, అమ్మ అనేటప్పటికీ ఓదార్పు, అమ్మ అనేటప్పటికీ రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే అమ్మ అంటే ఎదురుగుండా చూడాలని కోరుకుంటుంది. అమ్మ అంటే రాశీభూతమైనటువంటి ప్రేమ. అందుకే శంకరులు సౌందర్య లహరి అన్నారు తప్ప ఇంకొక పేరు పెట్టల. శంకరుల లాంటి కవి లోకంలో ఎక్కడుంటాడు? మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. అందుకే ఆ గ్రంథానికి ఆయన పెట్టుకున్న పేరే సౌందర్య లహరి. అందులో ఆ తల్లి యొక్క వైభవాన్ని ప్రస్తుతి చేశారు. ఆమె ప్రథమ లక్షణం ఏమి అంటే అపారమైనటువంటి కారుణ్యం. మీరు లోకంలో ఒక్క విషయాన్ని నేను చెప్తాను, మీరు పట్టుకుంటారు, ఆలోచించండి. ప్రేమ కన్నుల ద్వారా అభివ్యక్తమవుతుంది. అది పురుషుడు కానివ్వండి, స్త్రీ కానివ్వండి. ఆయనకండి ఎంత ప్రేమో అని వెంటనే ఎప్పుడు అంటాం? ఆయనకు ఒక్కడికి అన్నం తినే అలవాటు లేదు, పక్కన ఎవరో ఉండాలి, ఒక అతిథి. అతిథిని పిలిచి కూర్చోపెట్టుకుని ఆయనతో కలిసి అన్నం తింటాడు. తృప్తి లేదు, కొంతకాలం అయింది, ఆయనకి ఐశ్వర్యం వచ్చింది, ప్రతిరోజు 10 మందికి అన్నం పెట్టి తింటాడు. ఇప్పుడు 10 మందికి అన్నం పెట్టి తినడంలో తృప్తి అన్న మాటలో మీరు ఒక విషయాన్ని గమనించండి. 10 మందికి వండించి 10 మంది అన్నానికి కూర్చున్నప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు కడుపు నిండా తింటుంటే, వాళ్ళు మారు వేయించుకుని తింటుంటే, అయ్యా మొహమాట పడకండి అని వేస్తూ, ఏం బాగులేదా, తింటలేదే అని అడిగి పెట్టడంలో ఆయనకి తృప్తి ఉంది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, ప్రేమ అన్న మాటకి పరాకాష్ట ఎక్కడుంటుంది? అన్నం పెట్టడంలో ఉంటుంది. అందుకే అన్ని దానముల కన్నా అన్నదానము భిన్న. ఈ పెట్టడం అనేటటువంటి లక్షణం లోకంలో 10 మందికో 100 మందికో 1000 మందికో ప్రతిరోజు 10,000 మందికి ఒక ఆయన అన్నం పెడుతున్నాడు అనుకోండి, ఏమంటాం మనం ఆయన్ని చూడగానే? ఈయన ప్రతిరోజు 10,000 మందికి అన్నం పెడతారండి అన్నాను అనుకోండి నేను, మీరు వెంటనే ఏమంటారు? మహాత్ముడు అంటారు. ఇలా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తారా? వాళ్ళెవరో ఆయనకి తెలియదు, కానీ ఆయన రోజు 10,000 మందికి అన్నం పెడతాడు. మహాత్ముడండి అంటారు. ఎంత ప్రేమ! రోజు 10,000 మందికి పెట్టాలని తాపత్రయమా? 10,000 మందికి అన్నం పెట్టినటువంటి వాణ్ణి చూస్తేనే 2 చేతులెత్తి నమస్కరిస్తే, తన కడుపున పుట్టినటువంటి బిడ్డకి పాలిచ్చి అన్నం పెట్టి పెంచినటువంటి కన్న తల్లినే సౌందర్యమని నేను పర్యాయపదంగా చెప్పి పరవశిస్తే, ఆ బ్రహ్మకీట జననియే ఈ సృష్టిలో ఉన్నటువంటి కొన్ని కోట్ల జీవరాశులకు అన్నం పెట్టి పోషిస్తున్నటువంటి అన్నపూర్ణ అయినటువంటి అమ్మవారు కారుణ్యము కాకపోతే ఏమవుతుంది? అందుకే మహాకారుణ్యమునకు ప్రతీక ఎవరు అంటే అన్నపూర్ణ.